గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డంగా దోచుకున్న వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే నెల్లూరులో బయటపడ్డ ఓ స్కామ్ ఇప్పుడు కొంతమంది నేతల్ని మరికొందరు అధికారులని కలవరపాటుకు గురిచేస్తుందట. మరి ఆ స్కామ్ ఏంటి, దాని చుట్టూ జరుగుతున్న లొల్లేంటి తెలుసుకోవాలనుకుంటే వాచ్ ది స్టోరీ. నెల్లూరు కార్పొరేషన్ గత ఎన్నికల్లో వైసీపీ వశమైంది. మొత్తం 54 డివిజన్లో క్లీన్ స్వీప్ చేసి మేయర్ పీఠాన్ని దక్కించుకునే అదృష్టం శ్రవంతిని వరించింది. అయితే రాష్ట్రంలో అధికారం మారడం, కార్పొరేషన్ లో జరిగిన తప్పిదాలు ఇప్పుడు ఆమెను అటు రాజకీయంగా ఇటు కేసుల పరంగా ఇబ్బందులు వెంటాడుతున్నాయి. మేయర్ శ్రవంతి భర్త జయవర్ధన్ కార్పొరేషన్ లో కొన్ని ఫైల్స్ సంతకాల విషయంలో ఫోర్జరీకి పాల్పడ్డారన్న విషయం రాజకీయంగా దుమారం చెలరేగింది. ఎన్నికల ముందే ఈ ఆరోపణలు వచ్చాయి. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక దీనిపై ప్రాథమిక విచారణ జరిగింది. ఐఏఎస్ అధికారిగా ఉన్న నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మత్ సంతకాలు ఫోర్జరీ అయినట్లు గుర్తించారు. కార్పొరేషన్ పరిధిలో జరిగిన అపార్ట్మెంట్ల తాలూకు మార్గేజ్ ఫైళ్లను క్లియర్ చేసేందుకు కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన విషయం బయటపడింది. అయితే ఈ కేసులో కీలక వ్యక్తుల పాత్ర ఉందని పరోక్షంగా ఒక టాక్ వినిపిస్తోంది. ఐఏఎస్ సంతకంని 4 ఫైళ్లు ఈ విధంగా ఫోర్జరీ సంతకాలతో విడుదలైనట్లు తెలిసింది. కమిషనర్ వికాస్ మర్మత్ తన సంతకం ఫోర్జరీ అయినట్టు విచారం జరపాలని విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ విచారణలో ఐఏఎస్ అధికారి సంతకం ఫోర్జరీ జరిగినట్లు గుర్తించారు. ఇందులో మేయర్ శ్రవంతి భర్త జయవర్ధన్ అలాగే టౌన్ ప్లానింగ్ సిబ్బంది హస్తం ఉన్నట్టు తేలడంతో జిల్లా ఎస్పీకి నెల్లూరు కమిషనర్ ఫిర్యాదు చేశారు. విచారణ మొదలుపెట్టిన పోలీసులు మొదటగా 7గురి పాత్ర ప్రధానంగా ఉన్నట్లు గుర్తించారు. మేయర్ భర్త జయవర్ధన్ ప్రోద్బలంతో ఫోర్జరీ చేసి కోట్లాది రూపాయల ఆర్జించినట్లు గుర్తించారు. అయితే ఈ స్కామ్ లో వీళ్లంతా కలిసి కోట్లాది రూపాయలు లబ్ధి పొందారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇక వీటితో పాటు కార్పొరేషన్ కు రావాల్సిన కోట్లు విలువైన రుసుములు రాకుండా పోవడం గమనార్హం. విచారణలో భాగంగా జయవర్ధన్ తో పాటు 4 కార్పొరేషన్ సిబ్బంది, మరో 3పై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. జయవర్ధన్ ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అయితే మేయర్ భర్త ప్రస్తుతం చెన్నైలో ఉన్నట్టు సమాచారం రావడంతో అక్కడకు వెళ్లిన పోలీసులకు ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రుల ద్వారా నారా లోకేష్ ను కూడా కలిసేందుకు శ్రవంతి తనకున్న పరిచయాలతో గత కొద్ది రోజులుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వ పెద్దలే తమను ఈ కష్టాల నుంచి బయటపడేయాలని విజ్ఞప్తి చేసేందుకు ఆమె అమరావతిలోనే ఉన్నట్టు సమాచారం. కార్పొరేషన్ కు రావాల్సిన ఆదాయానికి గండి కొట్టడం, సాక్షాత్తు ఐఏఎస్ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేయించి తద్వారా లబ్ధి పొందడం అనేది తీవ్రమైన కేసుగా పోలీసులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ కేసులో కీలక పాత్ర పోషించిన మేయర్ భర్త జయవర్ధన్, పర్సనల్ సెక్రటరీ శివకృష్ణను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకుని అరెస్టు చేసిన నెల్లూరు పోలీసులు తమ విచారణలో బయటకు వచ్చిన మరికొంతమంది నేతల పాత్రపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ కేసులో పూర్తి నిజాలు ఏంటనేది పోలీసులే వెల్లడించాల్సి ఉంది.